హలో ఎవ్రీబడి. ఈరోజు చాలా పాతకాలం నాటి తెలంగాణ స్పెషల్ స్వీట్ పోతప్పాలు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి 1/2 కేజీ బియ్యము వాటర్ పోసి ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, మంచిగా నానినాయి. ఇలా జల్లెట్లో పోసుకోవాలి, వాటర్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత ఇలా ఒక మందం లాంటి క్లాత్ పైన ఇలా పోసేసుకోవాలి. ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఉంటే ఈ క్లాత్ ఇలా పీల్చేసుకుంటుంది. చూడండి ఎంత వాటర్ పీల్చుకుందో. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక జల్లెట్లో వేసుకొని జల్లించుకోవాలి. ఇలా పిండిని జల్లించుకోవాలి. ఏమన్నా కొంచెం బియ్యము అట్లా ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. చూడండి, ఇలా జల్లించుకున్న పిండి ఇలా మెత్తగా ఉంటుంది, ఇలా ముద్దలాగా వస్తుంటుంది. ఇప్పుడు మనం ఇలా మిక్సీలో వేసుకుందాం. కొంచెం పిండి తీసుకొని ఇలా మిక్సీలో వేయాలి. తర్వాత బెల్లము 250 గ్రామ్స్ అయితే 200 గ్రాములు, కొంచెం తక్కువ వేసుకోవాలి బెల్లము. ఇది ఓవెన్లో 2 నిమిషాలు ఓవెన్లో పెడితే సాఫ్ట్ అవుతుంది బెల్లము. మనం ఇలా గీరుకుని వేసుకోవచ్చు, లేదా ఇలా నైఫ్తోని కట్ చేసి వేసుకోవచ్చు. కాకపోతే సన్నగా కట్ చేసుకోవాలి. 200 గ్రాముల బెల్లం ఇది. ఇట్లా మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పిండిని అందులో కొంచెం తురుముకున్న బెల్లాన్ని వేసేయాలి. వేసేసిన తర్వాత అన్నము, వేడివేడిగా ఉన్న అన్నము 1 టేబుల్ స్పూను వేసేయాలి. వేడన్నం వేస్తే పోతప్పాలు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి, అందుకని కంపల్సరీ వేసుకోవాలి. చూడండి, ఇలా థిక్గా ఉంటుంది. మనం బెల్లము కొంచెం అన్నం వేసి మిక్సీ చేసిన తర్వాత మిగతా పిండి కూడా వేసుకోవాలి. కొంచెం అలాగే వేడి అన్నం వేసుకోవాలి. తర్వాత బెల్లం వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వాటర్ అస్సలే పోయొద్దు మిక్సీలో. ఇప్పుడు ఒక 7-8 ఇలాచీలు పొడి చేసి ఇందులో వేసుకొని ఒక్కసారి ఒక తిప్పుకోవాలి మిక్సీలో. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి, మరి పల్చగా ఉండొద్దు. చూడండి, ఇలా ఉండాలి పిండి. తిక్కుగా పడుతుంది స్పూన్తో మనం పైకి అంటుంటే. ఇలాగే ఉండాలి పోతప్పాల పిండి. ఈ పోతప్పాలు చాలా బాగుంటాయి, టేస్ట్ సాఫ్ట్గా ఉండి చాలా బాగుంటాయి. ఆయిల్ వేడైన తర్వాత పిండిని ఇలా మెల్లగా పోసేయాలి. పోసేసిన తర్వాత 1 నిమిషం అలాగే ఉండాలి. అదే కొంచెం పైకి వస్తుంటుంది. చూడండి, ఇలా అప్పుడు ఆయిల్ను పైకి అనాలి. ఇలా అంటుంటే పైన కూడా కాలుతూ ఉంటుంది, మంచిగా పొంగుతుంది ఈ పోతప్ప. ఇలా నూనెని ఇట్లా అంటుంటే తర్వాత స్లోలీ రెండో వైపుకు తిప్పేయాలి. కొంచెం కార్నర్స్ కలర్ మారుతున్నప్పుడు నూనెలోకి వెళ్ళి తీసేసేయాలి. చూడండి, ఈ స్టేజ్లో తీసేయాలి. అప్పుడు ఎక్సెస్ ఆయిల్ని ఇలా ఒత్తేసేయాలి. మనం అరిసెలు ఒత్తేస్తాం కదా, అలాగే ఇట్లా ఒత్తి ఆయిల్ తీసేయాలి. దీన్ని ఒక టిష్యూ పైన వేసుకోవాలి. మళ్ళీ మిగతా పిండి కూడా అలాగే ఒక్కొక్కటి ఆయిల్లో పోసుకోవాలి. ఇవి చాలా బాగుంటాయి. ముందు కాలం ఏదన్నా ఫంక్షన్, ఏదన్నా శుభకార్యం అయిందంటే, పెళ్ళి అయినా శ్రీమంతమైనా ఫస్ట్ పోతప్పాలే చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పోతప్పాలు ఎవరు చేయట్లేదు. తెలంగాణలో ఏదన్నా శుభకార్యం అంటే ఫస్ట్ పోతప్పాలే గుర్తొచ్చేది. చూడండి, ఇలా ఒత్తేసి పక్కన పెట్టేసేయాలి. చూడండి ఎంత బాగున్నాయో, సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ పోతప్పాలు. మీరు కూడా చెయ్యండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.